హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు బ్రోస్. ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. నా స్టైల్లో చేస్తున్నాను. ఒకసారి మీరు ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ వంకాయలని ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టానండి. ఇలా 4 పార్ట్స్గా చేసి సాల్ట్ వాటర్లో పెట్టాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక చిన్న టమాటో అండి, ఒక చిన్న ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయతో హాఫ్ తీసుకోండి చాలు, ఎండు కొబ్బరి, కారం ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను, చిన్న స్పూన్స్తో 3 తీసుకున్నాను, సాల్ట్ 1 స్పూన్ తీసుకున్నానండి, చెక్క, లవంగాలు, గసగసాలండి కొంచెం ఎక్కువ కాదండి, కొద్దిగా తీసుకున్నాను, జీలకర్ర ఒక చిన్న స్పూను, జీడిపప్పు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా 1 స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులండి తెల్ల నువ్వులు కొంచెం, ధనియాలండి ఒక 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు కొన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పాన్ పెట్టుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పాన్ పెట్టుకున్నానండి. పాన్ హీట్ అయ్యాక ముందు చెక్కను లవంగాలు వేస్తున్నాను, తర్వాత ధనియాలు కూడా వేస్తున్నానండి, జీలకర్ర, నువ్వులండి తెల్ల నువ్వులు అన్నా కదా, ఒక 2 స్పూన్స్ తీసుకున్నా కదా అవి, కొబ్బరి అండి, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, నేను ఎండు కొబ్బరి వేసాను, జీడిపప్పు. ముందు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. మీరు కారానికి బదులు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఎండుమిర్చి వేసుకుంటే దీంతో పాటు ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ లేకుండా. నేను ఎండుమిర్చి తీసుకోలేదండి, కారం తీసుకున్నా కాబట్టి ఇంతవరకు ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. చూడండి, ఇలా లైట్గా ఫ్రై అయితే చాలు, మరి ఎక్కువ డీప్ ఫ్రై అవ్వవసరం లేదు, ఇలా అయితే చాలు. ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఒక 10 నిమిషాలు. ఈ స్పూన్తో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసాను, అది కొద్దిగా హీట్ అవ్వాలి. ఇలా ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు దీంట్లో వంకాయలు ఇలా వేసేసుకుందాం. వీటికైతే చిన్న వంకాయలు అయితే బాగుంటాయండి, తొందరగా ఫాస్ట్గా అవుతాయి, లోపల అంతా ఉడికిపోద్ది. పెద్దవి తీసుకోకండి, చిన్నవి అయితే తీసుకోండి. మా హస్బెండ్ కొంచెం పెద్దవి చిన్నవి అన్నీ కలిపి తెచ్చేసారు. మ్యాక్సిమం చిన్నవి ఉండేలా తీసుకోండి. ఇలా పెట్టుకున్నాక కొద్దిగా లైట్గా సాల్ట్ పైన స్ప్రింగ్ చేయండి, తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. ఇలా మూత పెట్టి క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక ½ అన్ అవర్ పట్టిద్దండి, మొత్తం ఉడకాలి కదా, ½ అన్ అవర్ పట్టింది. ఫ్రై అయ్యాక చూపిస్తా. ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి. ఇందాక ఇది చల్లగా అయిపోయింది, ఇవన్నీ దీంట్లో వేసేసుకుంటున్నాను. అలాగే గసాలు వేయలేదు కదండి, దీంట్లో ఇలా విడిగా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ ఒకటి, ఉప్పు వేసేస్తున్నాను, కారం ఉంది కదండి, ఆ కారం కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసేసుకుందాం.
ఇలా మెత్తగా పేస్ట్ చేస్తున్నానండి. మీరు కొద్దిగా బరగ్గా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోండి. ఇప్పుడు దీన్ని వంకాయలో స్టఫింగ్ చేసుకుందాం. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆ కారం స్టఫింగ్ చేసుకుందాం. ఆరిపోగానే అన్నిట్లోకి ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలండి. అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో కాస్తంత కరివేపాకు వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. కొద్దిగా షాజీరా అండి, 2 పచ్చిమిర్చి, ఇవన్నీ ఫ్రై అవ్వాలి. ఇలా స్టఫింగ్ గా పెట్టుకున్నాం కదండి వంకాయలని దీంట్లో పెట్టేద్దాం ఫ్రై అయిపోయినాక. దీంట్లో ఈ పేస్ట్ అంతా వేసేద్దాం. మిగిలింది కదండి ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఉప్పు కారం చూసుకోనండి, చూసుకొని ఇప్పుడే వేసేసుకోవాలి. నాకైతే సరిపోయినాయి. దీంట్లోనే కొద్దిగా తొలిపేసుకొని వాటర్ వేసేసుకుంటున్నాను. ఇలా ఉంచి ఒక 10 మినిట్స్ ఇలా క్లోజ్ చేసేసుకున్నాం అండి, ఆయిల్ అంతా పైకి తేలే వరకు. ఒకసారి చూద్దాం. చూడండి ఇలా వాటర్ వస్తున్నాయి కదా, ఆయిల్ పైకి తేలుతుంది. కొద్ది ఇప్పుడు మూత తీసి ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం కదిలించకుండా. వాటర్ ఇంకిపోయేదాకా ఉంచుదాం, అంతే కర్రీ రెడీ అయిపోద్ది. కారం ఉప్పు ఏమన్నా సరిపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోండి. కొద్ది కారం కానీ ఉప్పు కానీ సరిపోతే వేసేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు దగ్గర పడితే ఆయిల్ పైకి తేలితే కట్టేద్దాం. లాస్ట్ లో కొంచెం గరం మసాలా పౌడర్ ఇలా వేసుకుందామండి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి, ఇలా పైకి వచ్చాక లాస్ట్ లో కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, టేస్టీగా చాలా ఈజీగా అయిపోద్ది కర్రీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి గుత్తి వంకాయ. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.